హాయ్ అందరికీ. ఈరోజు మనం గుత్తి వంకాయ రెసిపీ చేయబోతున్నామండి. దానికి మా మమ్మీ చాలా బాగా చేస్తుంది గుత్తి వంకాయ కర్రీ. సో, కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్, టొమాటో, కరివేపాకు ఇవి ఒక సెమీ ఫ్రై లాగా అవుతే చాలండి. ట్రాన్స్పరెంట్‌గా అవుతే చాలు. అందులో నుంచి మా మమ్మీ హాఫ్ తీస్తుంది. ఆ హాఫ్ మిక్సీ పడుతుంది. ఇంకా హాఫ్ నార్మల్ తిరువాతలోకి వేసేస్తుందనమాట. ఆ మిగిలిన హాఫ్‌లో నువ్వుల పొడి, ఉడల పొడి, కారం వేసి మిక్సీ పట్టేస్తుందండి ఒకేసారి. అలా అన్నీ సపరేట్ చేసి పెట్టేసుకొని నెక్స్ట్ ఆ మిగిలిన తరువాతలో జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసేసింది. కాస్త పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు. అవి ఫ్రై అయ్యేలోపు మనము వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసి రెడీగా పెట్టేసుకుంది. 4 టీ స్పూన్స్ నువ్వుల పొడి అండ్ 4 టీ స్పూన్స్ గుడ్డల పొడి 2 కలిపి వేస్తుందండి మమ్మీ. వంకాయల్ని సాల్ట్ నీళ్ళలో వేసి పెట్టేసింది ఆల్రెడీ కట్ చేసి పైన బొడ్డు. నెక్స్ట్ కారం అండి. కారం కూడా వేసి మనం మిక్సీ జార్లో వేసేటప్పుడు కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టే స్మూత్గా ఇప్పుడు కనిపిస్తున్న విధంగా వేసేసుకొని ఆ తర్వాత అది వంకాయల మధ్యలో అలా పెట్టేసుకొని డైరెక్ట్ తిరువాతలో వేసుకోవడమేండి. అన్నీ అలానే వేసుకోవాలి. ఆ తర్వాత అవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడే అవి మగ్గిపోతాయి కదా. తర్వాత వాటర్ వేయాలంట మనం. వాటర్ వేసి బాయిల్ అయిన తర్వాత రిమైనింగ్ గ్రేవీ ఉంటుంది కదా, అది దాంట్లో వేసి ఒక 20 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి. మమ్మీ లాస్ట్కి గరం మసాలా, ధనియాల పొడి ఒక్కటి వేసేస్తుంది. ఫస్ట్ అయితే వంకాయ బాయిల్ అయిన తర్వాతనే రిమైనింగ్ పేస్ట్ వేయాలంట, లేదంటే వంకాయ ఉడకదని చెప్పింది అమ్మ. సో ఒకసారి ట్రై చేసి చూడండి గుత్తి వంకాయ రెసిపీ. సో ట్రై చేసి చూసాక ఎలా ఉందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫైనల్లీ మిక్సీ మనం మిగిలిన పేస్ట్ మొత్తం వేసి ఒక 25 మినిట్స్ వరకు బాయిల్